మనమైతే పిఠాపురంలోని చేబ్రోలోని పవన్ కళ్యాణ్ గారి ఇంటి దగ్గర అయితే ఉన్నాం. ముఖ్యంగా నిన్న పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలోనే అందుబాటులో ఉంటాను, గతంలో అంటే అటు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా పిఠాపురంలో ఉన్నాడు, ఆయన హైదరాబాద్లో ఉంటారు, షూటింగ్లు చేసుకుంటారు, లేదా ఇంకోటి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటూ గతంలో అయితే పవన్ కళ్యాణ్ గారి మీద లేనిపోని ప్రచారాలు అయితే చేశారు. కానీ నిన్న పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం ప్రజలకు అంటే నన్ను ఇంత ఆదరించి పవన్ కళ్యాణ్ గారు ఒక అద్భుతమైనటువంటి మెజారిటీ ఇచ్చి గెలిపించినటువంటి పిఠాపురం ప్రజలకి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను, మీకు ఎప్పుడు అందుబాటులో ఉండే అవకాశం నేను లేకపోయినా కానీ నా నిరంతరం కూడా నా స్టాఫ్ అందరూ కూడా పిఠాపురం నా ఇంటి దగ్గర అయితే ఉంటారు అని చెప్పారు. అంతేకాకుండా త్వరలో ఒక సొంత ఇల్లు ఇక్కడ కట్టుకోవడం కోసం 3 ఎకరాల పొలం కూడా ఇక్కడ ఒక స్థలాన్ని కూడా తీసుకున్నానని కూడా చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ అంతా కూడా పూర్తయిందని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ గారు నేను చెప్పారు. అంతేకాకుండా ముఖ్యంగా ఒకసారి మనం చూడొచ్చు, ఇదిగో ఇక్కడ జనవాణి అని చెప్పి హెల్ప్ డెస్క్ కూడా ఒకటి పెట్టుకున్నారు. పవన్ కళ్యాణ్ గారి ఇంటి దగ్గర ఎప్పుడు ఎవరో ఒక ఇద్దరు ముగ్గురు అయితే స్టాఫ్ అయితే ఉంటారని కూడా ఆయన నిన్న చెప్పడం జరిగింది. ఎప్పుడైనా సరే మీకు ఏ సమస్య ఉన్నా సరే నా దగ్గరికి వచ్చి మా స్టాఫ్కి వచ్చి చెప్తే అది నా వరకు 100% వస్తుందని కూడా చెప్పడం జరిగింది. ఒకసారి ఇక్కడ అమ్మా, ఒకసారి దేని గురించి వచ్చారమ్మా? అదే మా మధ్య గారికి హార్ట్ ప్రాబ్లం వచ్చింది సార్, దానికోసం సాయం పొందామని వచ్చాము సార్. పవన్ కళ్యాణ్ గారికి చెప్పడం కోసం వచ్చారా? వచ్చామండి. ఏమన్నారమ్మా లోపల? ఏమన్నారండి, బాగానే సహకరించారండి. తర్వాత ఈ రోజే కంప్లీట్ ఇది తీసుకున్నారా? ఏం రాసి ఇచ్చారా, ఫిర్యాదు చేశారా? మేమండి అదే రిపోర్ట్లు అవి ఇచ్చాము సార్. రిపోర్ట్లు అవి ఇచ్చామండి. ఈ రోజే చేరేలాగా మేము చెప్తామమ్మా, మీకు మళ్ళీ ఫోన్ చేస్తాం మేము. అంటే దీని గురించి మళ్ళీ చెప్తామని ఏమన్నా చెప్పారు? ఎలా మీకు తెలుసు? చెప్తా అన్నారా? మీ కాంటాక్ట్ నెంబర్ అన్ని తీసుకున్నారు, అందుబాటులో అయితే ఉన్నారు కదా? రైట్ రైట్ చూసుకోవచ్చు. అంటే కంప్లీట్గా ఇక్కడ ఎవరు ఉంటారు ఏంటి అంటే పవన్ కళ్యాణ్ గారు ఆయన ఎక్కడో ఉండిపోతారు, లేదంటే డిప్యూటీ సీఎం కాబట్టి రాష్ట్రం అంతా తిరగాల్సి రాష్ట్రం మొత్తానికి ఉన్నటువంటి సమస్యలను కూడా ఆయన చూడాల్సి ఉంటుంది. కాకపోతే ఇంత అంటే ఒక అద్భుతమైనటువంటి ఒక నిజాయితీపరుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారికి గెలుపు కోసం కృషి చేసినటువంటి పిఠాపురం ప్రజలకి ఆయన అందుబాటులో ఉంటాను, ముఖ్యంగా పిఠాపురం ప్రజలను గుండెల్లో పెట్టుకుంటానని చెప్పి నేను చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ ఎప్పుడు కూడా ఆయనకు సంబంధించిన స్టాఫ్ ఉంటారు. ఇక్కడ ఎవరు ఈ నియోజకవర్గానికే కాదు రాష్ట్రం ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఎవరికైనా ఏ సమస్య వచ్చినా ఎటువంటి ఇబ్బంది వచ్చినా సరే ఇక్కడికి వచ్చి మీరు మాకు ఉన్నటువంటి స్టాఫ్తో అయితే మీరు మాట్లాడచ్చు, వాళ్ళకి ఫిర్యాదు ఇవ్వచ్చు, మీకు ఉన్నటువంటి ఇబ్బందిని చెప్పచ్చు అని అయితే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. సరే ఇంకోసారి లోపలికైతే వెళ్ళే ప్రయత్నం చేద్దాం, అక్కడ ఉన్నారో లేదో అనేది కూడా ఒకసారి చూద్దాం రండి. చూడొచ్చు ఇక్కడైతే ఎప్పుడు కూడా ఇక్కడే ఉంటున్నారు. కొంచెం మధ్యాహ్నం పూట అయితే 1 అవర్ బ్రేక్ అది కూడా ఉన్నట్టుంది. ఒకసారి అడిగి తెలుసుకుందాం. భయ్య మీ పేరు? సాయి వెంకట్ సార్. సాయి వెంకట్. భయ్య ఏంటి ఎన్నింటి నుంచి ఎన్నింటి వరకు ఉంటారు ఇక్కడ? ఎప్పుడు కంటిన్యూగా ఉంటారు? నిన్న పవన్ కళ్యాణ్ గారు నిన్న మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది. అంటే ఎవరికి ఏ సమస్య వచ్చినా సరే మా ఇంటి దగ్గర మా స్టాఫ్ అనేవాళ్ళు అందుబాటులో ఉంటారు, మీరు ఏదైనా ఇబ్బంది ఉన్నా ఇంకోటి ఉన్నా సరే సమస్య ఉన్నా చెప్పుకోవచ్చు, ఫిర్యాదులు అంటే చేయొచ్చు అని కూడా చెప్పారు. మార్నింగ్ 9 to ఇక్కడ ఈవినింగ్ 6 వరకు ఉంటామండి. డైలీ ఉంటామండి. అంటే ఇప్పటి వరకు డైలీ ఎంతమంది వస్తున్నారు? కళ్యాణ్ గారు వచ్చినప్పుడు ఎక్కువ మంది ఉంటున్నారా, మిగతా రోజుల్లో కూడా వస్తున్నారా? వస్తున్నారండి, ఇంచుమించు 1 మంది దాకా వస్తున్నారండి. అంటే ఎలాంటి సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి భయ్య ఇక్కడికి? మీరు అంటే చాలామంది ఆర్థిక సహాయం కోసం వస్తున్నారా, లేదంటే ఇంకా వేరే సహాయం గురించి ఏమన్నా, వేరే ఇబ్బందుల గురించి, కేసుల గురించి ఏమన్నా చెప్తున్నారా? వస్తున్నాయి సార్, అలా మెడికల్ ఇష్యూస్, పర్సనల్ ఎమర్జెన్సీ కేసెస్ కట్టా ఉన్నాయి సార్. అలాగా అన్నిటి గురించి అయితే వస్తున్నారు. అంటే ఇప్పుడు కంప్లీట్గా ఈ తీసుకున్నవి మీరు ఎక్కడికి పంపిస్తారు? పవన్ కళ్యాణ్ గారి వరకు ఎలా చేరుతాయి? అవి మేము సార్కి ఇస్తామండి, అతను తీసుకెళ్ళి ఇస్తారండి. ఓకే చెప్పండి అమ్మా, ఇవి ఎలా పంపిస్తారు పవన్ కళ్యాణ్ గారు? మేము సార్కి ఇస్తామండి, సార్ వేరే సార్ తీసుకువెళ్ళి సార్ వరకు అందజేస్తారు. కంపల్సరీ వెళ్తాయి. ఆల్రెడీ మీరు నిన్న మొన్న చూసినట్టయితే ఎమర్జెన్సీ కేసులో ఆల్రెడీ వెళ్ళాయి. భయ్య మీ పేరు? సాయి వెంకట్ సార్. సాయి వెంకట్. భయ్య ఏంటి ఎన్నింటి నుంచి ఎన్నింటి వరకు ఉంటారు ఇక్కడ? ఎప్పుడు కంటిన్యూగా ఉంటారు? నిన్న పవన్ కళ్యాణ్ గారు నిన్న మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది. అంటే ఎవరికి ఏ సమస్య వచ్చినా సరే మా ఇంటి దగ్గర మా స్టాఫ్ అనేవాళ్ళు అందుబాటులో ఉంటారు, మీరు ఏదైనా ఇబ్బంది ఉన్నా ఇంకోటి ఉన్నా సరే సమస్య ఉన్నా చెప్పుకోవచ్చు, ఫిర్యాదులు అంటే చేయొచ్చు అని కూడా చెప్పారు. మార్నింగ్ 9 to ఇక్కడ ఈవినింగ్ 6 వరకు ఉంటామండి. డైలీ ఉంటామండి. అంటే ఇప్పటి వరకు డైలీ ఎంతమంది వస్తున్నారు? కళ్యాణ్ గారు వచ్చినప్పుడు ఎక్కువ మంది ఉంటున్నారా, మిగతా రోజుల్లో కూడా వస్తున్నారా? వస్తున్నారండి, ఇంచుమించు 1 మంది దాకా వస్తున్నారండి.
అంటే ఎలాంటి సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి భయ్య ఇక్కడికి? మీరు అంటే చాలామంది ఆర్థిక సహాయం కోసం వస్తున్నారా, లేదంటే ఇంకా వేరే సహాయం గురించి ఏమన్నా, వేరే ఇబ్బందుల గురించి, కేసుల గురించి ఏమన్నా చెప్తున్నారా? వస్తున్నాయి సార్, అలా మెడికల్ ఇష్యూస్, పర్సనల్ ఎమర్జెన్సీ కేసెస్ కట్టా ఉన్నాయి సార్. అలాగా అన్నిటి గురించి అయితే వస్తున్నారు. అంటే ఇప్పుడు కంప్లీట్గా ఈ తీసుకున్నవి మీరు ఎక్కడికి పంపిస్తారు? పవన్ కళ్యాణ్ గారి వరకు ఎలా చేరుతాయి? అవి మేము సార్కి ఇస్తామండి, అతను తీసుకెళ్ళి ఇస్తారండి. ఓకే, చెప్పండి అమ్మా. ఇవి ఎలా పంపిస్తారు పవన్ కళ్యాణ్ గారు? మేము సార్కి ఇస్తామండి. సార్ వేరే సార్ తీసుకువెళ్ళి సార్ వరకు అందజేస్తారు. కంపల్సరీ వెళ్తాయి. ఆల్రెడీ మీరు నిన్న మొన్న చూసినట్టయితే ఎమర్జెన్సీ కేసులో ఆల్రెడీ వెళ్ళాయి వాళ్ళకి. అంటే వీళ్ళకి మరి వర్క్ అవుతుందా లేదా అనేది వాళ్ళకి ఎలా కాల్ చేసి చెప్తారా? వాళ్ళని రమ్మని కానీ మీరే కాంటాక్ట్ నెంబర్ కాల్స్ చేసి చెప్తామండి. మీరు వాళ్ళని ఇక్కడ వాళ్ళ నెంబర్స్ కూడా తీసుకుంటాం, వాళ్ళ నెంబర్స్. ఓకే, ఇదిగోండి. అంటే ఒక ఫార్మేట్ కూడా రెడీ చేసి డిక్లరేషన్ ఫామ్ అని చెప్పేసి ఇలా ఫైల్ చేసి ఇస్తే ఓకే, వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందిని లెటర్ రూపంలో కావచ్చు, వాళ్ళ అడ్రస్లు లేదంటే ఆధార్ కార్డు సంబంధించిన ఓకే వాళ్ళ ఇష్యూ ఏంటనేది ఎలా చేసిస్తే మేము దానికి డిక్లరేషన్ రాసుకుని ఎలా పంపిస్తాం. అంటే మనం మంగళగిరిలో కూడా మొన్న కూడా ఒక వీడియో చేసాం, మనం చూసుండొచ్చు. అక్కడ కంప్లీట్గా కూడా అక్కడ కూడా ఒక ఇద్దరు స్టాఫ్ని పెట్టి కంప్లీట్గా పవన్ కళ్యాణ్ గారి వరకు కూడా వెళ్ళడానికి వాళ్ళు దగ్గరుండి కృషి చేస్తున్నట్టు ఉన్నటువంటి అక్కడ టీం అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు చుట్టూ ఉన్నారు. ఎందుకంటే రాష్ట్రం మొత్తం అవినీతికి సంబంధించి కావచ్చు, అక్రమాలకు సంబంధించి, లేదంటే ఎన్నో ఇబ్బందులకు అయితే గత 5 ఏళ్లుగా కనిపిస్తూనే వచ్చినాయి. సో దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు చేస్తే, పవన్ కళ్యాణ్ గారికి తెలిస్తే న్యాయం జరుగుతుందని కావచ్చు, లేదంటే ఎవరికన్నా ఆర్థికంగా లేదంటే హెల్త్కి సంబంధించి అనేక మంది అయితే చాలామంది నిన్న మొన్న కూడా మనం చూసాం. ఈ చుట్టుపక్కల ప్రాంతాలు అన్నీ కూడా నిండిపోయి ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారిని కలిసి వాళ్ళ బాధను చెప్పుకుంటే వాళ్ళకి ఏదో రకంగా హెల్త్కి సంబంధించో, పిల్లలకి బాగాలేదనో, ఇంకొకటో పెన్షన్ రాలేదనో, పెన్షన్ తీసేశారనో, లేదంటే చాలా ఇబ్బందులు, కొంతమంది కేసులు ఇరికిచ్చారని చెప్పో ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చారు. సో ఇవన్నీ కూడా వీళ్ళ దగ్గరుండి అయితే ఒక రాసుకుని వాళ్ళకి సంబంధించిన హెల్ప్ చేయడానికి, పవన్ కళ్యాణ్ గారి వరకు తీసుకువెళ్ళడానికి వీళ్ళకి ఇస్తే కనుక వాళ్ళు దగ్గరుండి ఆ సమస్యని వాళ్ళ పై అధికారి దగ్గర తీసుకెళ్తారు. ఆయన నుంచి పవన్ కళ్యాణ్ గారి వరకు వెళ్తుంది. అంటే ఇద్దరి దగ్గర నుంచి డైరెక్ట్ పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి స్వయాన ఆయనే చూసి వెంటనే మళ్ళీ ఈ సమస్యకి ఎమర్జెన్సీ అయితే కనుక అదే రోజు చేరుకుంటుందని కూడా చెప్తున్నారు. వెంటనే పవన్ కళ్యాణ్ గారు స్పందించి వాళ్ళని పిలిపించి మాట్లాడిన సందర్భాలు కూడా మనం కూడా చూసాం. ఆఖరికి మొన్న కూడా మాచవరానికి సంబంధించిన సిఐ గారితో, ఎస్ఐ గారితో మాట్లాడి ఒక మిస్సింగ్ కేసుకు సంబంధించిన ఇష్యూ ఎంత ఫాస్ట్గా సాల్వ్ అయిందో కూడా చూడొచ్చు. అంటే దాదాపు 9 నెలల కాలం అయిపోయినా కూడా ఆ మిస్సింగ్ కేసుని ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్ళిపోయిందని చెప్పి చాలా ఇబ్బంది పడుతూ పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వచ్చి మొరబెట్టుకోవడానికి మంగళగిరి ఆఫీస్ దగ్గరికి వచ్చి చూసినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు వెంటనే స్పందించి ఆయన ఎస్ఐకి ఫోన్ చేసి మాట్లాడి నాకు ఎక్కడుందో తీసుకురావాలి, మాకు తెలియాలి అని చెప్తే 9 రోజుల్లో 9 నెలల సమస్యని 9 రోజులు తిరగకుండా మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు సాల్వ్ చేయించారంటే అది ఆయన డెడికేషన్ అనుకోవాలి. అలాంటి సమస్యలు అనేకమైనటువంటి వాటికి ఈ మధ్యన సమస్యలకి పరిష్కారం దొరికిందని కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి చాలామంది ప్రజలు కూడా బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ గారికి కానీ జనసేన పార్టీకి కానీ ఏదైనా సమస్య చెప్పుకోవడానికి, ఎందుకంటే కనీసం వాళ్ళ బాధని తెలుసుకునేవాడు కూడా ఆంధ్రప్రదేశ్లో గత 5 ఏళ్లుగా లేకుండా పోయారు. కనీసం వాళ్ళ ఇబ్బందులు ఒక మాట భరోసా ఇచ్చినా సరే వాళ్ళ కష్టాన్ని లేదంటే వాళ్ళ ఇబ్బందిని తెలుసుకుని ఒక సానుభూతి తెలిసే వ్యక్తి కూడా ఆంధ్రప్రదేశ్లో కరువైపోయారు అన్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఎంతోమందికి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి, ఎంతోమందికి ఆర్థిక సహాయాలు చేసి, ఎంతోమంది మెడికల్గా వికలాంగులకు కావచ్చు అనేక మంది ఇబ్బందులు పడుతున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు దగ్గరుండి చూసుకున్నటువంటి వ్యక్తి. సో అలాంటి వ్యక్తికి తెలిస్తే ఏదో ఒక రకంగా మనకి న్యాయం చేస్తారు, ఏదో ఒక రూపంలో మనకి సహాయం అందుతుందని చెప్పి చాలామంది అయితే పవన్ కళ్యాణ్ గారికి దగ్గరకు వస్తున్నారు. సో అలాంటి వాళ్ళు అందరూ కూడా నిజంగానే ఇక్కడికి రావచ్చు. ముఖ్యంగా ఈ తూర్పుగోదావరి జిల్లానే కాదు, ఇటు దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే పవన్ కళ్యాణ్ గారికి తెలియాలనుకుంటే, మీ సమస్యను కావాలనుకుంటే మాత్రం ఇక్కడ మార్నింగ్ 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటలు 7 గంటల వరకు అయితే ఇక్కడ ఉంటారని చెప్తున్నారు. అలాగే మంగళగిరి కార్యాలయంలో కూడా జనసేన పార్టీ ప్రధాన కార్యాలయం అయినటువంటి మంగళగిరిలో కూడా అక్కడ కూడా స్టాఫ్ ఉంటున్నారు. రెగ్యులర్గా మార్నింగ్ నుంచి ఈవినింగ్ 7 వరకు కూడా తీసుకుంటున్నామని అయితే వాళ్ళు కూడా చెప్తున్నారు. మీకు ఏ ఇబ్బంది వచ్చినా సరే పవన్ కళ్యాణ్ గారు నేనున్నాను అని ఒక అభయహస్తం ఇవ్వడానికైతే అందుబాటులోకి వాళ్ళ స్టాఫ్ను కూడా పెట్టుకుని దగ్గరుండి మానిటరింగ్ అయితే ఆయనే చేస్తున్నట్టుగా తెలుసు. ఈ జనసేన వుడెన్ మెమెంటో కోసం ఇప్పుడే ఈ వాట్సాప్ నంబర్ కి కాంటాక్ట్ చేయండి.